ఆల్రెడీ తన కడుపులో మన వంశ వారసుడున్నాడు. ఆ డాక్టర్ గడి ఎంత మోసం చేశాడన్నా? నీ భార్యని తన భార్యను చేసుకున్నాడు. నీ బంగారాన్ని ఒక బిడ్డకి తల్లిని కూడా చేశాడు. మనం మారు వేషంలో వెళ్ళినా కూడా వాడు గుర్తుపట్టి ఏం చేయకుండా అక్కడే ఉండమన్నాడు చూడు. అప్పుడే నాకు డౌట్ వచ్చిందన్నా, వాడు మనకేదో పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడని. నీ గుండె ఆగిపోయి అంత పని చేశాడు కదన్నా. అన్నా ఇక బంగారం వద్దు ఏమొద్దన్నా, అహల్యని మర్చిపో. గంతకి తగ్గ బొంత అని నీ స్థాయికి తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అన్నా. ఇదిగో ఆల్రెడీ నీ కోసం కొంతమంది అమ్మాయిల్ని సెలెక్ట్ చేసి పెట్టాను. వీళ్ళల్లో నీకు ఎవరు నచ్చారో చెప్పు. ఏం చేస్తున్నావా? నీకెలా కనిపిస్తా ఉన్నాన్రా? ప్రేమించినాడది దక్కకపోతే మరొక ఆడదాన్ని పెండ్లి చేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నాన్రా? రేయ్, నేను ఆ శ్రీరాముడ్ల ఏకపత్ని వతుణ్ణిరా. ఆయనకు ఒక్కతే సీత, నాకు ఒక్కతే అహల్య. నేను ప్రేమించింది దాన్నే, పెళ్లి చేసుకోబోయేది దాన్నే. సారీ అన్నా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకన్నా. నీ పోలిక తప్ప అన్నా. నువ్వు పోల్చుకోవాల్సింది రాముడితో కాదు, రావణాసురుడితో. పెళ్ళైన సీతని రావణాసురుడు ఎత్తుకెళ్ళినట్టు పెళ్ళయ్యి తల్లి కాబోతున్న అహల్యని నువ్వు కోరుకుంటున్నావు. రాముడి చేతిలో రావణాసురుడు చనిపోయినట్టు గౌతమ్ చేతిలో నువ్వు. రేయ్, నేను ఆ చరిత్రను తిరగరాస్తాను. గౌతమ్ గాడి కంటే ముందే అహల్యని ప్రేమించాను, పెండ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు అహల్యకు వేరే పెండ్లైనా తనొక్క బిడ్డకు తల్లైనా సరే అస్సలు వదిలిపెట్టను. ఆల్రెడీ గౌతమ్ గారిని చావంచుల దాకా తీసుకెళ్లి వదిలేశాను. ఈసారి అడ్డొస్తే ఏకంగా ఓన్నే చంపేస్తాను.